హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు. అయితే కేంద్రం కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మెట్రో మొదటి విడత టేకోవర్ ప్రక్రియ ఇవాళకి పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం విడుదల చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కాదలుచుకోకపోతే ఎన్ఓసీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని సీఎం అంటున్నారు. అసలు ఏమిటి వివాదం? హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రక్రియ అడ్డంకులేంటి అనే అంశాలపై మా ప్రతినిధి నాగేశ్చారి గ్రౌండ్ రిపోర్ట్. రాకేష్, హైదరాబాద్లో మెట్రో రైలు అత్యంత కీలకంగా ఉంది. హైదరాబాద్ మహానగరంలో రవాణా వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న మెట్రో రైలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక రకమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. మొత్తం మీద ఈ వాతావరణం వల్ల రెండో దశ విస్తరణ పనులకు ఆటంకం కలుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లో 3 కారిడార్లలో దాదాపుగా 70 కిలోమీటర్ల విస్తరణతో మెట్రో రైలు నడుస్తుంది. అయితే ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మరొక 7 కారిడార్లలో మరో 122 కిలోమీటర్లలో విస్తరించేందుకు ప్రతిపాదన చేసింది. ప్రతిపాదనకు సంబంధించి డిపిఆర్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అయితే సాంకేతికంగా మొదటి దశ మొదటి నుంచి కూడా ఎల్ఎన్టీ 2015 నుంచి కూడా ఎల్ఎన్టీ నిర్వహిస్తుంది. కాబట్టి రెండో దశ కూడా ఒక ప్రయాణికులు ఒక కారిడార్లో ప్రయాణించిన తర్వాత మరో కారిడార్లో అదేవిధంగా కొనసాగించాలంటే అన్ని కారిడార్లు ఒకే వ్యవస్థతో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఎల్ఎన్టీనే నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఎల్ఎన్టీ మాత్రం తమకు ఇప్పటికే నెలకు ఏడాదికి సుమారు 400 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. కాబట్టి ఇక మేము అసలు ఈ మొదటి ఫేజే నిర్వహించలేకపోతున్నాం, రెండో ఫేజ్లో నిర్వహించలేమని ఎల్ఎన్టీ స్పష్టం చేసింది. అప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రెండో ఫేజ్ చేపట్టినట్టయితే మొదటి ఫేజ్ నుంచి రెండో ఫేజ్కు లింకింగ్ ఉండే విధంగా ఎల్ఎన్టీ ఎన్ఓసి ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. ఆ విధంగా కూడా ఇవ్వలేము, ఎందుకంటే అసలు మేము మొదటి ఫేజ్ దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నామని స్పష్టం చేయడంతో కేంద్ర ప్రభుత్వ సూచనలతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించడానికి మొగ్గు చూపింది. అందులో భాగంగానే ఈ మొదటి ఫేజ్కి సంబంధించిన ప్రక్రియను టేక్ ఓవర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అంటే ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా కొనుగోలు చేసే విధంగా ప్రక్రియను చేసింది. అందులో భాగంగానే ఆస్తులన్నీ కూడా లెక్కించారు. మొత్తం అంటే దీనికి సంబంధించి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఉంది, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్. అందులో ఎల్ఎన్టీకి సుమారు 1400 కోట్ల రూపాయల ఈక్విటీ ఉంది. ఆ 1400 కోట్ల రూపాయల ఈక్విటీతో పాటు మొత్తం ఆస్తుల విలువ ఎల్ఎన్టీకి సంబంధించి సుమారుగా 30,000 కోట్లు ఉన్నాయి. అయితే అందులో రాయితీలు పోగా అదేవిధంగా మిగతా అవన్నీ పోగా మొత్తం మీద సుమారు 1,500 కోట్ల రూపాయలతో మెట్రో రైలు నుంచి పూర్తిగా తప్పుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్ఎన్టీ అంగీకరించింది. అయితే అందులో భాగంగా వెంటనే 1,400 కోట్ల రూపాయలను ఎల్ఎన్టీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. అయితే ఎల్ఎన్టీకి వివిధ బ్యాంకుల్లో సుమారు 13,600 కోట్ల రుణాలు ఉన్నాయి. ఆ రుణాలను రీఫైనాన్స్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి ఒక రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎందుకంటే ఈ రెండో ఫేజ్ కానీ ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం కూడా 50% భాగస్వామ్యం ఉండే విధంగా ప్రతిపాదనలు చేశారు. అయితే కిషన్ రెడ్డి మాత్రం తాము ప్రతిపాదనలకు సిద్ధంగానే ఉన్నాం, 50% ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని కేంద్ర మంత్రి చెప్తున్నారు. అయితే ఈరోజు తాజాగా ముఖ్యమంత్రి చెప్తున్న వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వమే అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎందుకంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అంటే ఎల్ఎన్టీకి సంబంధించిన 13,650 కోట్ల రూపాయలను చెల్లించడం కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం అప్పడిగింది. అయితే ఐఆర్ఎఫ్సీ కూడా నేరుగా కాకుండా ఒక జపాన్ బ్యాంకు నుంచి తీసుకోవడానికి అంగీకరించినట్టుగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆ జపాన్ బ్యాంక్ ఇప్పటికే 13,650 కోట్లు ఐఆర్ఎఫ్సీకి ఇచ్చినప్పటికీ ఐఆర్ఎఫ్సీ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల కాలేదని తాజాగా ఈరోజు ముఖ్యమంత్రి చెప్తున్న ఆరోపణ. దీని వెంట అంతా కూడా రాజకీయ కారణం ఉంది, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. అయితే కిషన్ రెడ్డి మాత్రం అందులో దాన్ని ఇప్పటికే 2-3 రోజులుగా ఈ అంశాన్ని పూర్తిగా తోసిపుచ్చుతున్నారు. మొత్తం మీద ఐఆర్ఎఫ్సీ నుంచి 13,650 కోట్లు రావాలి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే తాము ఆ పూర్తి రుణాలు రీఫైనాన్స్ చేస్తామని ఎల్ఎన్టీకి గతంలోనే అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ సమయం పూర్తి అయిపోయింది. కాబట్టి ఎల్ఎన్టీకి సంబంధించిన అగ్రిమెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఒకవేళ ఐఆర్ఎఫ్సీ నుంచి ఆ 13,650 కోట్లు రాకపోతే తదుపరి ప్రక్రియ ఏంటనేది ఒక సందిగ్ధత నెలకొంది. దీన్ని పూర్తిగా కేంద్రానికి బాధ్యత అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ ఇటీవల ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధానిని అదేవిధంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కట్టన్ను కూడా కలిసినప్పటికీ వారు ఒక రాజకీయ కోణంతో స్పందించడం లేదన్న సంకేతాన్ని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఈ దశలో అసలు రెండో ఫేజ్లో అంటే 7 కారిడార్లలో 122 కోట్ల రూపాయల
దానికి సంబంధించిన ఆ మరొక ప్రక్రియ అంతా కూడా పూర్తి కావాలంటే ఈ నిధులు వస్తేనే పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే, ఇందులో భాగస్వామ్యం కానట్లయితే, ఒకవేళ ఎన్ఓసి ఇచ్చినట్లయితే తమ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా మొదటి ఫేజ్తో పాటు రెండో ఫేజ్ కూడా పూర్తి చేసుకుంటుందని, దానికి సంబంధించిన నిధుల సమీకరణ తాము చూసుకుంటామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో ఫేజ్ ఏ విధంగా జరగబోతుందనేది రానున్న కాలంలో వేచి చూడాల్సిందే. రాకేష్.